ఓం శ్రీ గురువే నమః. నా పేరు కార్తీక్. మా దుత్తులూరు కమిటీ. నేను 10వ తరగతి చదువుతున్నా. మా క్యూబనిస్లో ఒక పద్యము: కర్మములొక్కటి కర్మ వినోదమునకు దత్వగుణమునకు తెలియున్ ధర్మములేర్పడ నిర్మలమతి తెలుపవలెను నిజముగా వేమ. భావము: కర్మ అనగా కార్యము వెనుక దాగి ఆ కార్యమునకు కారణమైనది. అకర్మ అనగా కార్యము లేనిది, కార్యమునకు కారణం కానిది. తత్వము అనగా ఆత్మను తెలిసిన వానికి ఆ సమయములో కార్యము చేయడము గాని కర్మ రావడము గాని లేదు. ఆ విషయం వానికి తెలియను. అట్లే కర్మ తెలిసిన కర్మయోగికి కార్యము చేస్తున్నను కర్మరాని వివరము వానికి తెలియను. అందువలననే ఈ పద్యములో కర్మ వినోదమునకు అనగా కర్మయోగికి మరియు తత్వగుణమునకు అనగా ఆత్మయోగికి కర్మములు తెలుసునన్నారు. ధర్మములేవి అధర్మములేవి అనే విషయము జ్ఞానము తెలిసిన వానికి ఆ సమయములో ధర్మములేవి అధర్మములేవి అనే విషయము జ్ఞానము తెలిసి వారికి తెలియను. కర్మ నిర్మలమైన అనగా కల్మషము లేని మతి కలిగి ఉండును. కనుకే సంపూర్ణ జ్ఞానికి ధర్మాధర్మములు, కర్మ వినోదమునకు కర్మములు, తత్వగుణమునకు అకర్మములు తెలియనని చెప్పారు.